నాకేమైంది? దాన్ని చూస్తే నాకు సిగ్గైతుంది ఏంటి? అప్ప ఛీ, అసలు నాకేముంది? గదని చూస్తే నాకేం సిగ్గైతుంది. నేను పాలు వస్తా, నేను నీళ్ళు వస్తా, నేను చక్కెర ఎత్తా, నేను చాపత్తి ఎత్తా. రూపీ మన సంబంధం బంధంగా మారింది. ఇక మనల్ని ఏ బారక కూడా విడదీయలేడు. నేను నీ కొడుకు కంటే మంచిగా చూసుకుంటా. నేను కూడా నీ మొగని కన్నా మంచిగా చూసుకుంటా. దా పోదా. ఏమే రూపా, నీ రూపం మంచిగానే ఉంది కానీ నీ పాలే అంత పాడైపోయిన ఇంజన్ లెక్క పులుసుకుంటా చేయబడితివి. 4 గిన్నెలు 4 గంటల నుంచి చేయబడితివి. అదే నక్కపై 4 ఆడికెళ్ళి కదులుతలేవు. అత్త మొన్న నీకు అతుక్కపోలేదా? అగో గసంటిదే నాకు కూడా అతుక్కపోయింది. నీకేం ఊసిపాయే, నాకేం ఊసిపోపాయే. అందుకే గీడికెళ్ళి లేత్తలేను. నీ ఎటకారం మాటలైతే ఎందుక కారం పెట్టినట్టు ఉంటాయే. కానీ 10 నిమిషాల్లో రాలేదనుకో పల్సరి తీర తెచ్చి పందిరి కింద ఉరేస్తా చెప్తాన్నా. నువ్వు ఊరెత్తే నేను ఊరుకుంటానా ఇక్కడ? నీ గోసల గోండు కప్పలు పట్టేసి 2 కాళ్ళు గట్టేసి 2 బావులలో పట్టేసి లోపల కలిసిపోయి తట్టు చెప్తామా ఏమనుకుంటాను? సరే చూసుకుందాం రాయే. ఎవరికి గవిలిపోద్దా? నీకు గవిలిపోద్దా నాకు గవిలిపోద్దో? ఏంటి ఎక్కువ మాట్లాడతాను? వెనక్కెళ్ళి బాతలు పెడతాం, ముందరికెళ్ళి కూతలు రావాలమ్మా ఏమనుకుంటాను? నీ సిగర సీముడు తీసేయ, చెప్పిన పని చేయకుండా సెమక్కని మాట్లాడుతాను. నువ్వు అంటావా? నువ్వు గిస్తావా? ఏమనిపిస్తాను నీకు? అవును నేనే. చూసావా నీ అమ్మ ఎంత కొచ్చది? దానికి అట్టంటే అట్టంటే భయమే లేదు అలా దానికి. అచ్చి నేను గోల్ అవుతాను వచ్చి కొడతాను. నువ్వనివి పెండ్లాన్ని అనేసరికి పెండల పురుగు లెక్క బొరుకుంటా వస్తావు. అసలు లొల్లెందుకు పెట్టుకుంటుర్రే? లొల్లెందుకు పెట్టుకుంటానవా? నీ పెండ్లం పెద్ద వరుస అయినట్టుందిరా. ఆ మూల కూర్చున్నది ఆడికెళ్ళి ఏమంటలే ఎత్తలేదు, అందుకే లొల్లి పెట్టుకుంటాను. అవు చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? ఇగో గీ మాటలుగా నా కోపం వచ్చేది. పని చెయ్యి ఎద్దులు పడిచినట్టు కొడుతుంది. ఈ పని కాడేందే లొల్లి? చెరో పని చేసుకుంటే అయిపోతుంది కదా. చెరో పని కాదురా, ఇళ్ళ పనులన్నీ అదే చెయ్యాలి. ఇవాళ ఒక్కరోజు నాకు అది జీతం లేని పాలేరు. నేను చెప్పింది అలా చెయ్యాలి అంతే. అరే ఈ పాలేరేందే? అవును నేను ఇవాళ ఒక్కరోజు పాలేరునే. నిన్న అష్టచమ్మ ఆట ఆడినాం. 3 ఆటలు ఎవరు గెలితే వాళ్ళకి ఒక్కరోజు పాలేరు తనంగా చెయ్యాలి. అది గెలిచింది, నేను ఓడిపోయినా. అవ్వా మీకు దండమే. మీ పనులేందో మీ ఆటలేందో ఇలాంటి అర్థం కూడా నేను ఏడ చూడలేదే. అవ్వా ఆకలి అవుతుంది, కొంచెం అన్నమండి. ఇగో నేనే అండాలి. గీ దోమినాక అంటుతుంది. నువ్వు అవి దోమ వరకు లేట్ అయిద్దే, అది అంటుతీ. ఇగో ఆమె అండితే నేను ఓడినట్టే, నా పరువు పోయిద్ది. మా నాన్న చిన్న పడుతుంది పరువు నా గుండెలో ఎరువులెక్కేసి పెంచిండు. నా పరువు పోతే నా పానం పోయినట్టే. పరువులు ఎరువులు పాడుగాను. నేను ఈ వరకే ఆకలితో కరువులునే జర అండిపోయే. నేను అండా 5 ఓమినాకనే అండుతా. బతుకు ఏడా మీ పంతాలకు పోయి నన్ను ఎండబెడతారు గానే. తోంబిట తోము. ఇవాళ నువ్వు తోమితే నీ తోడకలు అన్నీ వెళ్ళాలి. ఇంకా నాకు బోళ్ళు ఉన్నాయి, అవి తెచ్చేస్తా. ఏందే లోపల తిట్టుకుంటున్నావానే? కాదత్తా నీ పేరు మీద పూజ చేస్తాను. నువ్వు నా కాళ్ళు ఒత్తుతే నా కడుపుల కళ్ళు పోసినంత చల్లగా ఉన్నదే.
నేనే గెలిచిన, 3 ఆట కూడా నేనే గెలిచిన. నీకు మంచి పని. ఇక నీకు పులుసు ఆడాలమ్మా. నాడు నన్ను ఆడిపిస్తావే, నిన్ను ఆట ఆడుకుంటా. నాడు ఇక ఇదే నడవవే. ఆమె నిలబడుతాను కదా. ఓ అబ్బో నా దింపుడు. ఏం చూస్తానవే? కడిగే కడుగు. నీతోటే గడిపిస్తా. మొన్న గిట్లా వచ్చి డోర్ తీసిన బాత్రూమ్ దిగ్గి అంతే. ఆ లాట్రిన్ కొండి మీద ఏదో పసుపు నీళ్ళు చల్లినట్టుంది. ఏందా వానికి ఇట్లా దగ్గర చూసిన హబో చెడ గప్పు. నీ కడుపు గంతా మురిగినాదే. సెప్టిక్ ట్యాంక్ అంటే ఎక్కువ నీ కడుపులో నిండింది. నీ రోత పాడు కాదు. బర్రెగల పురుగొట్టినట్టు మొత్తం లాట్రిన్ అంతా సిమ్మిచ్చినావు కాదే. నీ కప్పు పాడగాను ముక్కుల పొక్కలు మూసుకపోయేటట్టు రావట్టే. చెట్టమకన్నా గిసంటి పనులు చెప్పిండారా నీకు? నీ కడుపులేదో పుల్లి పెట్టుకొని నా కడుపులు ఉండదంతా బయటకు వస్తుంది ఏమవుతుంది కదనే. మర్చిపోయి ముఖం మీద వేసి మరకలు పెట్టట్టు చంపాను నిన్ను. నవరంధ్రాలు మూసుకొని నవ్వుకుంటా పనిచేయి, లేకపోతే పదరంధ్రం పడుతుంది నీకు. నేను చెయ్యా. నేను ఏమో బాగా మాట్లాడతాను. రంధ్రం పెట్టే పెట్టు పెట్టే పెట్టు రంధ్రం పెట్టే పెట్టే. ఏంది? ఎందుకు చెయ్యవే? నేను ఓడిపోతానేమో. నువ్వు చెప్పిన పనల్లా నేను చేసుకుంటూ రావాలి. నువ్వు ఓడిపోతా ఒక్కరోజుతో ఓడుతాను. నీ సంగతి ఏంటిరా కాదు కొడతా మధ్యలో కట్టే మారు అనుకోట. ఈ ఆడల కట్టనే అసలు నువ్వు నారా? ఎందుకు కొడతానే నల్లమకనారా? ఆగే నోర్మై. నీ అమ్మ నా పెద్ద అమ్ములేగా నన్ను ఆగే అంటారు. నువ్వు నా వెరు కడుపు నా ప్రాణాలు ఎత్తాను. అమ్మా గబ్బు మొఖం దెక్కడదు. అబ్బాయి చెప్తున్నా అన్ని తవ్వుకుంటూ పెట్టానట. ఇదే కడగరాట. కడిగే కడుగు. నేను ఈయన ఉంటాను కడిగేదాకమ్మా. ఏమనుకుంటాను? అబ్బా స్వామి ఏమైందో ఆడదాని లెక్క ఎడతావు? నీ అవ్వ నువ్వు ఆడదాని లెక్కలు ఎడుతున్నావు అని అంటున్నావు. ఇంట్లో కూడా ఆడదాని వారా అంటారు. అగో మీ ఇంట్లో లెక్క తెలిసిందిరా. నేను మొగోన్నే. ఒక మొగోని దగ్గర నేను మొగోని అని చెప్పుకునే పరిస్థితి ఏ మొగోనికి రావద్దు. బతుకు ఏడా. ఒరే నువ్వు మొగోనివి లేరా? అసలు ఎందుకు ఎడతాను అది చెప్పు. ఇంటికాడ నా పెళ్ళానికి మా అవ్వకి ఎప్పుడు వెళ్ళానే. ఏం మనసు పట్టకుండా చేస్తారు. ఇంట్లో నేను ఒక్క నున్నా అని కూడా పట్టించుకుంటలేరే. అన్నం పెడతలేరు, కూర పెడతలేరు. వాళ్ళ వాళ్ళకే ఉన్నాయి. ఫస్ట్ 77 కిలోలు ఉండేటోని, ఇప్పుడు 70 కిలోలు వచ్చిన. ఇంకా 4 రోజులు అయితే ఉంటానో ఊసిపోతానో కూడా తెలుస్తలేదే. ఓరి మోగోడా దీనికోసానికి ఎత్తాను ఆవురా. నా ఇంట్లో కూడా కట్టిన అయిందిరా నా పెళ్ళానికి నా కోడలకు. అగో మీ ఇంట్లో కూడా ఉంటున్నాయి లొల్లులు. ఇన్ని లొల్లులు భరించడం అంటే నువ్వు గట్టి పిండానివే. అరే ఆ లొల్లుని బంద్ పెట్టించిండ్రా. ఇప్పుడు మంచిగా కాల్చి ఉంటాను. అగో గట్లెట్లానే? అరే పక్కూరు రేవగాయ నాకు తెలిసి ఆయన ఉన్నారా, ఆయన దగ్గర పోయి మరుగు మంది తెచ్చి నా పెళ్ళానికి నా కోడలు పెట్టిందా. ఆ కాల్చాలు మంచిగా కలిసి మెచ్చి ఉంటాను. అబ్బా గట్లెట్లనే? నాకు కూడా జరంతా చెప్పరాదే. మా అమ్మకు నువ్వు నా పెళ్ళానికి పెట్టుకుంటా. వాళ్ళన్న జర మారుతారు. ఆయన పక్కులు ఏడుంటాడో చెప్పే జరంతా. పోతా నేనన్నా పోయి తెచ్చుకుంటా. చెప్పే జరంతా చెప్పు. సరే 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 నేను తెచ్చుకుంటా. మరుగుమందు తెచ్చి మజ్జిగర కలిపిన. ఇక ఆ ఇంట్లో ఏ నెల్లు ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపే పరుగు పొంతా ఆగవా? ఇగో అమ్మ మజ్జిగ తెచ్చాను మీకోసం.
ఈ పందాలకు ఈ మజ్జిగెందిరా? ఓ నీ అవ్వ, మీరు కొట్టుకొని తిట్టుకొని అలసిపోయారు కానీ అందుకనే మజ్జిగ పట్టుకొచ్చిన. తాగితే కడుపులా చల్లగా ఉంటుందని తాగి మంచిగా చల్లగా పడుకోర్రి. అబ్బా, మందు మంచిగా పనిచేస్తుంది. వీళ్ళు ఒకరినొకరు మంచిగా చూసుకుంటారు. వీళ్ళు ఇక నుంచి ఏమో లొల్లి పెట్టుకోరు, గొడవలు పడరు. నాకేమైంది? దాన్ని చూస్తే నాకు సిగ్గైతుంది. ఏంటి అప్ప ఛీ, అసలు నాకేమైంది? గదని చూస్తే నాకెందుకు సిగ్గైతుంది? చాయ్ 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 తాగుతావా? నువ్వు తాగిపిస్తావా? నువ్వు తాగుతా అంటే తాగిపిస్తా. సరే పెట్టుకొస్తా. ఆగు, నేను పెట్టుకొస్తా. నేనే పెట్టుకొస్తా. సరే, ఇద్దరం పెట్టుకొద్దాం. నేను పాలు వస్తా, నేను నీళ్ళు వస్తా, నేను చక్కెర ఎత్తా, నేను చాపత్తి ఎత్తా. ఇక అన్యోన్యమైన ఛాయ్ అవుతుంది. అది ఇద్దరం ప్రేమతో తాగుదాం. అబ్బా, మందు ఎంత మంచిగా పనిచేసింది. వీళ్ళు ఇంత మంచిగా మారుతారు అనుకోలే. బాబాయ్, నువ్వు మంచి మార్గం చూపినవే. అమ్మా, అక్కడ దూరం జరిగింది. ఏమండి, అన్నం వండినా? మీకు ఇష్టమైన కందిపప్పు చారు చేసిన. అవునా? అన్నం తిని పొలం కడిగి పోయినా పోరు. అయ్యో సరే, తినప్పా, తినిపోతా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? రూపీ, మన సంబంధం బంధంగా మారింది. ఇక మనల్ని ఏ బాడక కూడా విడదీయలేడు. నేను నీ కొడుకు కంటే మంచిగా చూసుకుంటా. నేను కూడా నీ మొగని కన్నా మంచిగా చూసుకుంటా. దా పోదాం. హలో హలో బాపు. ఒరే స్వామి, నీ అవ్వని పెళ్ళం లగ్గం చేసుకున్న హనుమాన్ల గుడి కాడా? ఏందే నువ్వు మాట్లాడేది? ఏమంటాను? నాకు ఏం అర్థమవుతాడు. నిజమే రా, అబద్ధం అవుతా నీతో? నిజమా? నాకు భయం అవుతుంది. మనం తప్పేం చేయలేదే.
తలవాలు వేసుకొని వస్తున్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రా పోదాం. అవునే అరే నేను చెప్పేది నా పరువు నా మానవ నా ఇజ్జత్ అంతా ఇస్తా అనుకుంటున్నారా? వయసులో పెద్దది, నేనొక తోడుగా ఉందామనుకున్నా, అది నా తప్ప. నేనొక తోడుగా ఉందామనుకున్నా, అది నా తప్ప. తప్పున్నారా? ఊళ్ళో ఎవరన్నా ఇలాంటి పనులు చెప్తారా అని? అసలు ఏమైందే? అసలు ఏమైందంటే అదొక అందమైన మా ప్రేమ కథ. తగిలిందా? తగిలిన బాగానే ఉంది, పర్లేదులే. అమ్మా ఇంక పొలం దాకా వేస్తాను. సరే పోయిరారా. సరే. ఎందుకో నువ్వంటే రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది. నాకు కూడా. నాకెందుకో ప్రతి క్షణం నిన్నే చూడాలనిపిస్తుంది. నాకు కూడా. నీ శ్వాస తగిలితే నా గుండె చప్పుడు గుర్రంలా పరిగెడుతుంది. నాకు కూడా. అసలు ఏమిటి మాయా? ఇదేనేమో ప్రేమంటే. రూపి ఓషి, చెప్పచ్చు కదా. నువ్వే చెప్పచ్చు కదా. ఐ లవ్ యూ. అప్పను సిగ్గైతుంది. ఐ లవ్ యూ. సామి ఇలా పొలం కాడికి పోవారా? ఎందుకే అమ్మా ఇవాళ ఏం పని లేదే? ఫోన్ ఇవ్వాల. రూపి అడి ఎల్ల పొలం కాడికి పోడట్నే. ఏ పోషి, మరి మనమేం బయటికి పోదామా? అవుని రూపి, మనమే పొలం కాడికి పోయి ఆ పుట్టలకు, ఆ చెట్టులకు, ఆ గుట్టలకు మన ప్రేమను పరిచయం చేద్దాం. సరేనా? అబ్బా, ఈ పచ్చని పొలాలు మన ప్రేమ లెక్కనే ఎంత మంచిగా ఉన్నాయి పోషి. అవును రూపి, చాలా బాగుంది. అయినా మనం ఇలా ఎన్ని రోజులని చెట్ల కొన్న గుట్టల కొన్న ప్రేమించుకుందాం. ఒకవేళ మన ప్రేమానికి తెలిస్తే ఒప్పుకుంటాడా? మనల్ని విడదీస్తే భరించడం నా వల్ల కాదు. మరి ఇంట్లో చెప్దామా? వద్దు, మన ప్రేమను ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. మరి ఏం చేద్దాం? మనం విడిపోయే సందర్భం వస్తే నేను సావనన్న సత్తగా నీ ప్రేమను వదులుకోను. పోషి, నువ్వు మనిషి నల్లగున్నా కానీ నీ మనసు మాత్రం మల్లెపూలక తెల్లగుంది. పోనీ లేచిపోదామా? వద్దు. నేను చెప్పేది విను పోషి. మనం ఎక్కడికైనా దూరంగా లేచిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. నేను నా కొడుకు విడిచిపెట్టి రాను. అట్లా నువ్వే అంటావు, ఇట్లా నువ్వే అంటావు, ఎట్లనే? పోనీ ఆయన తీసుకొని పోదామా? ఓ పిచ్చిదానా, ఆడొప్పుకున్నాక మళ్ళీ లేచిపోవడం ఎందుకే? ఆడ తీసుకొని పోదామంటున్నావు. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? పోనీ పెళ్ళి చేసుకుందామా? అవునే, పెళ్లి చేసుకుందాం. ఈ సమాజం మనల్ని బరిదెగించిందన్నా పర్లేదు, మన బంధాన్ని నిలబెట్టుకుందాం. అది జరిగింది. ఏడేడు పోషి,
కింద పడ్డాడు. అవు స్వామి ఏమైందిరా స్వామి స్వామి లేరా లే ఓరి దేవుడు ఓరి నాయను ఇలాంటి తల్లిని ఎక్కడ చూడలేదే రావులా ఇలాంటి పేర్లన్నీ ఎక్కడ చూడలేదే దేవుడా ఏంటే మీరు చేసిన పని అరే నేనేం తప్పు చేయలేదురా. తప్పు చేయలేదంటే నాకు ఇంత పెద్ద తప్పు చేసి అయ్యో దేవుడా ఊళ్ళో నా ఇజ్జత్ మనం అంతా పోతాయారు. అయ్యో అయినా మీరు కలిసి ఉంటే కానీ నడురు నాకు ఈ కాడి నుంచి వెళ్ళి ఒకళ్ళు వాళ్ళు చూసుకోవద్దు ఒకరితో వాళ్ళు మాట్లాడుకోవద్దు. రూపీ పోసి 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 రూపీ పోసి రూపీ ఇది మనతోటి వింత ఆట ఆడుతుంది రూపీ. నువ్వు నా సొంతమై గడే కాకముందుకే వీడు నిన్ను రూమ్ లేసి గడే పెట్టిండు. వసే 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 ఏం మాట్లాడతాను మీరు అట్లా మాట్లాడతాడు పిసేక్కుతుంది. మీరు ఈ కాలం నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే నా మీద రానా రూపీ పోసి మన శరీరాలు దూరం కావచ్చు కానీ మన మనసులు ఎప్పుడు దగ్గరనే ఉంటాయి. పోసి పోసి అసలు ఏమైంది ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఆ రోజు పాలల్లా కాదు మజ్జిగల మందు కల్పించినందుకే ఇట్లా అవుతుంది. బాబాయ్ బాబాయ్ ఓ బాబాయ్ ఓ బాబాయ్ మళ్ళీ ఏమైందిరా? అది మొన్న మనం మందు తెప్పించినాం కదా అయ్యో బాపు అంతా నీ వల్లనేనే. అసలు ఏమైందిరా? నేను చెప్పినావు ఆయనకు. అసలు ఆయనకు చెవుడు నువ్వేం చెప్పినావు ఆయన ఏమి విన్నాడు? అయ్యో బాపు ఈ ముచ్చట ముందు చెప్పొద్దానే. నీ నోటి చెప్తే ఆయన ఏం అర్థం చేసుకున్నాడో ఏం మంది ఇచ్చిండో. ఇప్పుడు ఫోన్ చేసి ఆయనకు మళ్ళా దానికి విరుగుడు ఇవ్వనని చెప్పే ఫోన్ చెయ్యే. తాగురా. హలో రామయ్య నాడే మందులు పోసాడు ఆమె. ఏమైందా బాపు? ఏమో పొరపాటు పొద్దుగానే చచ్చిపోయినట. మరి ఇప్పుడు ఏం చేసుడే? ఓరి దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? గిట్లా ఊళ్ళో నా ఇజ్జత్ అంతా పోతుంది. దానికి ఇప్పుడు ఇరుగుడు ఎట్లా దొరకాలి? ఏం చేయాలి? అబ్బా నాకు తెలిసినోడు ఇంకో ఉన్నాడు, వాని దగ్గర పోదాంపా. వాడు ఇస్తాడు సూర్యుడు. ఎక్కడున్నాడే? పోదాం పా జల్లి పోదాంపా. నాడు పోసి 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 రూపీ పోసి రూపీ పోసి పోసి ఏడ్చి ఏడ్చి గొంతులో ఎండిపోయినట్టున్నాయి. ఊరికి ఇక్కడ కూర్చోరు. ఇగో మీకోసం మజ్జిగ తీసుకొచ్చిన తాగు, కొంచెం చల్లగా ఉంటుంది.
ఈసారన్నా ఈ మందు సరిగ్గా పనిచేయాలి. అందుకని బాగా సేపు అవుతుంది కదా, ఇంకా లేవలేదు. అమ్మా అమ్మా, రూపా రూపా, ఈ దండలేంది ఇవన్నీ ఏందిరా? ఛీ ఈ దండలేంది? అవో టామ్ వేసుకుంది, నేను వేసుకున్నా. ఏంది అవో ఈ బాసింగాలు కూడా. ఛీ ఈ దండలేంది? ఈ వేషమేంది? ఇది నా పక్కన పడినది, నా పక్కన నా దగ్గర పడినవి ఏంటి? ఓ దిక్కుమాలా, నువ్వే నా దగ్గర వచ్చి అనుకున్నావు. ఈ దండ నువ్వే కావాలి, నా మొక్క నీ ముఖం మోరే పెట్టా. ఛీ నేను ఎందుకు ఎత్తనే? నువ్వేసినావా దండలు? ఏ నువ్వేసావా? అబ్బో అబ్బో అబ్బో, కొడితే కొట్టిరు కానీ మంచిగా మారిరు. ఇంకోసారి అత్త గొడవలను మార్చాలనుకోవద్దురా దేవుడు.